ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. లైన్ ఫస్ట్ చెప్తున్నా, ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ తర్వాత ఉండి ఇంటర్వెల్ పార్ట్ అంతా కూడా ఫస్ట్ హాఫ్ నుంచి అంటే చిన్న ఎన్టీఆర్ రివీల్ చేసుకుని ఇంటర్వెల్ దగ్గర నుంచి పెద్ద ఎన్టీఆర్ ఎంటర్ అయితే మనకి సినిమా చాలా బాగుండేది. సో ఓవరాల్గా మనం ఉల్టా చేసుకుని చూడాలి. సినిమా విషయానికి వస్తే మాత్రం అసలు స్టోరీ లైన్ కానీ ఆయుధాల కోసం స్టోరీ నడుస్తున్నప్పుడు ఆ సముద్రంలో సీక్వెన్స్ కానీ దానికి తగ్గ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ క్యారెక్టరైజేషన్ కానీ ఫైట్ సీన్లు కానీ దానికి తగ్గ ఎలివేషన్స్ కానీ దానికి తగ్గ అనిరుద్ధ్ మ్యూజిక్ కానీ ఎర్రక్ కొట్టేశాడు. చెప్పాలంటే ఎండింగ్ ట్విస్ట్ అయితే మాత్రం అది చెప్పకూడదు, చెప్పాలంటే వేరేలా ఉంటుంది. కానీ ఒకటి ఏంటంటే అరిటాకులో ఏదో చిన్న స్వీట్ వేసినట్టు హీరోయిన్ చూపించినట్టు వదిలేశారు. మరి పార్ట్ 2లో కూడా చూపించాలి కొరటాల శివ గారు. సో ఒకటేంటంటే ఫైట్ సీన్లు కానీ లుక్స్ కానీ చాలా బాగున్నాయి. కానీ ఈ సినిమాని ఉల్టా చేసి చూడండి. సినిమా అంటే మన చిన్న ఎన్టీఆర్ పిరికోడ్రా చచ్చిపోయిన స్వర్ణ ఒడ్డుకు లాక్కుని వచ్చాడు, ఈడేం హీరోరా బాబు అనుకుంటారు. ఆ అనుకున్న 40 నిమిషాల తర్వాత ఎలివేషన్స్ ఉంటాయి, అయ్యి బాబోయ్ మామూలుగా ఉండదు చెప్పాలంటే. సో ఒకటేంటంటే చాలామంది వేరే సినిమాలతో పోల్చుకుంటున్నారు. బాహుబలి, అవతారు లేకపోతే అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఎలా చూస్తారు రా బాబు మీరు? మీ ఇంట్లో అందరి మొక్కలు ఒకలా ఉండవు, అలాగే సినిమాలన్నీ ఒకలా ఉండవు. ఆ కథ బట్టి స్టోరీ వెళ్తుంది, ఆ స్టోరీ బట్టి లైన్ ఉంటుంది. సినిమా నాకు నచ్చింది. అక్కడ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాను లేకపోతే ఎన్టీఆర్ గారి ఫ్యాన్లే కాదు, ఒక సినిమా లవర్ నేను. ఒక సినిమాని ఒక సినిమాలాగే లవ్ చేస్తా. ఈరోజు వేరే పార్టీ వచ్చిందని చెప్పి ఆ పార్టీకి మద్దతు ఇచ్చి ఈ పార్టీకి కాదు.